గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శ్రావణ మాసంలో ఈరోజు ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, నైవేద్యాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి బహుళ చతుర్దశి, ఉదయం 11:53 వరకు. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 1:16 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, బుధ శుక్రులు కర్కాటకంలోను, రవి కేతువులు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు, కోర్టు విషయాలు, శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు, అలాగే మాట పట్టింపులు, వీటి గురించి ఎక్కువగా మదనపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య సంబంధంగా నిర్లక్ష్య ధోరణి చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ తెలివితేటలతోటి, ఓర్పు నేర్పులతోటి పనులను పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆస్తికి సంబంధించి లిటిగేషన్లు, కోర్టు వివాదాలు, అలాగే సమస్యలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అన్నదమ్ములతోటి, సోదర సోదరీమణులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు, మాట తూలటం వలన మీ మిత్రులే మీకు శత్రువులు అవటం మీకు అధికంగా గోచరిస్తూ ఉంటుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని రూపాయి నాణాలతోటి పూజించి పూర్ణం బూరెలు నివేదన చేయటం వలన ఆర్థిక పురోగతి అనేది కనపడుతుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. మీ సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి సత్ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటు స్నేహితులు, బంధువుల రాకపోకలు అధికంగా ఉండటం, వారితోటి సమయం గడిపే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తున్నాయి. కుటుంబంలో మీరు ఆశించిన విధంగా పురోగతి ఉండటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థిక పురోగతి మీకు ఆనందాన్ని కలిగించటం, దీంతో పాటుగా షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్లో కూడా ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి ఉండటం మీకు మానసిక ప్రశాంతతని కూడా కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. శ్రావణ శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు మహాలక్ష్మీదేవిని సన్నజాజులతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారు వీరి కుటుంబం గురించి, వీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తారు. పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే అవకాశం మీకు ఎక్కువగా ఉంది. దీంతో పాటు మీ సంతానానికి చక్కటి సత్ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో నూతన వస్తు వాహనాలు ఏర్పడటం, అలాగే స్థిరాస్తి సంబంధంగా అనుకూలత అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి అదనపు బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు మహాలక్ష్మీదేవిని బిల్వ దళాలతోటి పూజించి పులగం నివేదన చేయటం వలన వివాహం అనుకూలిస్తుంది. అలాగే ప్రతి విషయంలోనూ సానుకూలత కనపడుతుంది. అనుకూలించే దిక్కు
నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారు మాత్రం ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా మీకు వాయిదా పడటం కానీ లేదా ఆశించినంత వేగవంతంగా పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. నమ్మి మోసపోవటం లేదా ఇతరులకి ధన సహాయం చేయటం వలన ఆ ధనము మీకు సమయానికి అందుబాటులో లేకపోవటం మీకు నిరుత్సాహాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది. మానసికంగా వేదన పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. అనాలోచితంగా చేసే పనుల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు ఆర్థిక పరంగా కూడా పెట్టుబడుల విషయంలో ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశివారు మహాలక్ష్మీదేవిని పసుపు కొమ్ములతోటి పూజించి పెరుగన్నం నివేదన చేయటం వలన ఎటువంటి ఆటంకాలు ఉన్నా అవి తొలగిపోవటంతో పాటు ఆర్థిక పురోగతి సూచిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత, అయితే ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. హఠాత్తుగా మీరు ఆశించని విధంగా మీకు రాబడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార సంబంధంగా మార్పులు ఉండటం, ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి ఉండటం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక వృత్తి వ్యాపార సంబంధంగా ఈ హఠాత్ పరిణామాల వలన ఆర్థికంగా మీకు ప్రయోజనకరంగా ఉండటం, అలాగే ఆస్తిపాస్తుల వ్యవహారాలలో కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. మీరు కనుక స్థిరాస్తులు కొనాలి అని ఆశిస్తుంటే అందులో మీకు మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా స్థిరాస్తులు అమరే అవకాశాలు ఉండటం, బంధువర్గీయుల్ని కలవటం, అలాగే విందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈరోజు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవిని సింహరాశి వారు సువర్ణ గన్నేరు పుష్పాలతోటి పూజించి పులిహోర నివేదన చేయటం వలన కోర్టు విషయాలలో విజయం సాధిస్తారు. అలాగే అనారోగ్యం తొలగిపోతుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగానికి సంబంధించి, అలాగే మీ యొక్క ఆలోచనలు ఇవన్నిటి గురించి కూడా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. మనసులో అనేక భయాలు, అలాగే ఏ పని తలపెట్టినా అవ్వదేమో అనే ఒక ఆలోచన మిమ్మల్ని ఎక్కువగా కృంగతీస్తూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి కనుక మీరు సహాయ సహకారాలు ఆశిస్తూ ఉంటే ఆ విషయంలో మీరు నిరాశ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయని గ్రహించాలి. ఉద్యోగస్తులకి మాత్రం పేరు ప్రఖ్యాతులు లభించటం, అదనపు బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు రావటం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇలాంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించటం వలన మీకు అనుకూలత ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు, లిటిగేషన్లు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న వారు వీరు మాత్రం ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. శ్రావణ శుక్రవారం సందర్భంగా కన్యా రాశి వారు మహాలక్ష్మీదేవిని గులాబీలతోటి పూజించి రవ్వకేసరి నివేదనం చేయటం వలన ఆర్థికాభివృద్ధి గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు తులారాశి వారికి ఖర్చులు అధికంగా ఉన్నా కూడా సమయానుకూలంగా ఆర్థిక పురోగతి కూడా సూచిస్తోంది. మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ తగిన విధంగా మీకు ఆర్థిక సహాయం చేయటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటు బంధువర్గీయుల్ని కలవటం, అలాగే హఠాత్తుగా ప్రయాణాలు లాంటివి ఉండటం, మీ మేనమామలని కలవటం, అలాగే వారి సంబంధంగా పనులు చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన భూ సంబంధమైన వ్యవహారాలు లేదా లిటిగేషన్లు, కోర్టు కేసులు, అలాగే ఎటువంటి
రాతకోతలు సంబంధించిన పనులు ఉన్నా అవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు ఈరోజు చాలా వరకు కూడా అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఉండటం, అలాగే కోర్టు వ్యవహారాలన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత స్నేహితుల్ని కలవటం, అలాగే వారితోటి ఎక్కువగా సమయాన్ని గడిపే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీ సంతానానికి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూల పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా తులారాశి వారు మహాలక్ష్మీదేవిని పారిజాతాలతోటి పూజించి గారెలు నివేదన చేయటం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోవటంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆస్తిపాస్తుల వ్యవహారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పొదుపు పాటించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా పెద్దగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు. అయితే ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం శ్రమ అధికంగా ఉన్నా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని భావించవచ్చు. ఇక వీటన్నిటితో పాటు పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు ఆశాజనకంగా ఉంటాయి. అలాగే అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేయడం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్లు వీటిల్లో కూడా ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక వృశ్చిక రాశి వారు మాత్రం ముఖ్యంగా వీరి ఆలోచనలకి తగినట్టుగా నలుగురు నడుచుకోవాలి అనే వీరి ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం వీరు అధిగమించేందుకు ప్రయత్నించాలి. శ్రావణ శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు మహాలక్ష్మీదేవిని సంపెంగలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదన చేయటం వలన మానసిక శారీరక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడంతో పాటు ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు కూడా వీరి యొక్క వైవాహిక జీవితం గురించి, ఉద్యోగ వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు ఉండటం, అలాగే వీరు గనక ఎటువంటి నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నా అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆర్థికంగా వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది. అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు భాగస్వామి వలన కూడా మీకు ఆర్థిక సహాయం అందటం, అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి వీరికి ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు ఉండటం, అలాగే ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి ఉండటం, దీంతో పాటు వీరు చేసిన ప్రతి పని గురించి కూడా వీరి ఉన్నతాధికారులు వీరిని ప్రశంసించటం మీకు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారు, స్పెక్యులేషన్స్, అలాగే ట్రేడింగ్ చేసేవారు, ఇంట్రాడే ఇలా చేసేవారికి సానుకూలమైన పరిస్థితులు ఉంటాయని గమనించవచ్చు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ధనుర్రాశి వారు మహాలక్ష్మీదేవిని మల్లెలతోటి పూజించి బూరెలు నివేదన చేయటం వలన కుటుంబ వృద్ధి కలుగుతుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఈరోజు వ్యాపార నిమిత్తంగా ప్రతి పనిలోనూ కూడా మంచి సానుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే మీరు గనక ఎటువంటి లిటిగేషన్లలో ఉన్నా, కోర్టు కేసుల్లో ఉన్నా, ఆర్థికపరమైన ఒత్తిళ్లలో ఉన్నా వాటిని అధిగమించేందుకు మాత్రం మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు గనక నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తూ ఉంటే అందులో మీకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చే ప్రయత్నం మాత్రం మీరు కొనసాగిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. దీంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు ఎదురవుతున్నా వాటిని అధిగమించేందుకు మీ ప్రయత్నం అనేది మాత్రం మీరు కొనసాగిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు నూతన భాగస్వామ్యం గురించి ఆలోచించటం, ప్రయత్నించటం, అలాగే నూతన భాగస్వామ్యానికి సంబంధించి పెట్టుబడులు లాంటివి పెట్టే ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు మహాలక్ష్మీదేవిని రూపాయి నాణాలతోటి పూజించి అరిసెలు నివేదన చేయటం వలన ఆర్థికాభివృద్ధి, దీంతో పాటు వృత్తి వ్యాపారాలలో అనుకూలత లభిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఎటువంటి మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు ప్రతి నిమిషం కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే స్థిరాస్తి విషయాలలో కూడా మీకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీకు గనక ఎటువంటి భూ సంబంధమైన వ్యవహారాలు ఉన్నా, అలాగే లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటివి ఉన్నా వాటికి సంబంధించి నష్టపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. ఎవరైతే స్నేహితులు, బంధువులు మీకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్తారో వారు మాట తప్పే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం, అలాగే కోరిన విధంగా ఆర్థిక సహాయం లభించకపోవటం ఈ రాశి వారికి మాత్రం నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు మహాలక్ష్మీదేవిని సువర్ణ గన్నేరు పుష్పాలతోటి పూజించి పరమాణం నివేదన చేయటం వలన వివాహ విషయాలలో కలుగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ఉద్యోగ, విద్య, వ్యాపారాలలో అనుకూలత గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల గురించి, అలాగే మీ కుటుంబంలో నూతన వస్తు వాహనాల గురించి, స్థిరాస్తుల గురించి, తల్లిగారి ఆరోగ్యం గురించి వీటిపైన ఆలోచన చేసే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఆర్థిక పురోగతి, అలాగే మీకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లాంటివి వచ్చే అవకాశాలు, నూతన ప్రాజెక్టులు లాంటివి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క సహోద్యోగులు మిమ్మల్ని ప్రశంసించటము, తగిన విధంగా మీకు సహాయ సహకారాలు అందించటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అయితే వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపార పరంగా రియల్ ఎస్టేట్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, స్టీల్ ఇలాంటి రంగాలలో ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు ఉంటాయని గ్రహించాలి. ఆశించిన విధంగా మీ వ్యాపారాభివృద్ధి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. మీకు గనక కోర్టు సంబంధంగా ఇబ్బందులు ఉన్నా, లేకపోతే ఎటువంటి లావాదేవీలు జరుగుతున్నా వాటిల్లో ఆలస్యం కలగటం, లేదా మీ తప్పు లేకపోయినా మీరు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. శత్రువులు అధికంగా ఉంటారని గ్రహించాలి. అలాగే మాట పడాల్సిన పరిస్థితులు ఉంటాయని కూడా గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలి. శ్రావణ శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు మహాలక్ష్మీదేవిని మందారాలతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన ఉద్యోగ వ్యాపారాల వృద్ధి, అలాగే దీంతో పాటు సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.